నేను చెప్పబోయేది 7 చేపల కథ. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు ఉండేవారు. ఒకరోజు ఆ 7 కొడుకులు వేటకు వెళ్తారు. 7 కొడుకులు 7 చేపలు పడతారు. ఇంటికి వెళ్ళి ఎండలో చంట్లని ఆరబెడతారు. 6 చేపలు ఎండాయి కానీ ఒక్క చేప ఎండలేదు. రాజకుమారుడు వచ్చి, చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే, నాకు గడ్డిమోపు ఎదురొచ్చింది అంటే, గడ్డిమోపు దగ్గరికి వెళ్ళి గడ్డిమోపు నువ్వు చేపకి ఎందుకు ఎదురొచ్చావంటే, నన్ను ఆవు మేయలేదు అంటే, ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు నువ్వు గడ్డిమోపుని ఎందుకు మేయలేదు అంటే, నన్ను జీతగాడు మేపలేదు అంటే, జీతగాడు దగ్గరికి వెళ్ళి జీతగాడ నువ్వు ఆవును ఎందుకు మేపలేదు, జీతగాడ నువ్వు ఆవును మేపలేదు ఎందుకు మేపలేదు నాకు బువ్వ పెట్టలేదు. అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ నువ్వు జీతగాడికి ఎందుకు బువ్వ పెట్టలేదు అంటే, పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే, పిల్లోడి దగ్గరికి పిల్లోడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను చీమ కుట్టింది అంటే, చీమ దగ్గరికి వెళ్ళి చీమ నువ్వు పిల్లోని ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో చెయ్యి పెడితే నేను కుట్టనా. దీనివల్ల మనకి ఏమర్థమైందంటే, ఒక పని జరగాలంటే కొంతమంది సహకారం అవసరం. నా పిల్లల వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్ ఇచ్చాను. మీరు కూడా ఇలా స్టోరీస్ చెప్పాలంటే కామెంట్ బాక్స్ ఇచ్చాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. అట్లే